గణపతి సచ్చిదానంద స్వామీజీ వారిని వేంచేసి వారి అనుగ్రహ భాషను అందించవలసిందిగా వారి పాదపద్మాలను ప్రార్థిస్తున్నాను. రామ లక్ష్మణ జానకి గట్టిగా ఎందుకు వినపడటం లేదు నాకు. రామ లక్ష్మణ జానకి. ఆహా, ఎంత బాగుంది. రామ లక్ష్మణ జానకి. ఐందవ శంకారావం అంటూనే శంఖమంటూనే జయం, జయము కలగనే కాక అని దత్తుడిని నేను ప్రార్థన చేస్తున్నా. మనం ఏది ఆశిస్తున్నామో, ఏది అపేక్ష పడుతున్నామో అది జయము కలగని ఇప్పటికీ 5125 సంవత్సరాలు మన హిందూ సింధు సంస్కృతికి. అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు, ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతోమంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి. అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈ భూమిని, ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం. అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరే మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు. అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం మనది. ఒక్కొక్క పల్లెలో, ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కానీ, అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు, ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి, మన సంప్రదాయం అది మనది. ఇక్కడికి వాళ్ళు మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అటువంటి సందర్భం మనకందరికీ కుదిరింది. మనమంతా హిందువులము, దైవ భక్తులు. మనమందరూ కూడా ఆ జనమేజయుడు అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు 5125 సంవత్సరాలు మనకని. ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు వేరే హ్యాపీ న్యూ ఇయర్లు మనం చేయకూడదు. కేకులు కట్ చేసుకోకూడదు. కేకులు ఏమిటి కట్ చేసుకోవటం? కేకులు కట్ చేసుకోవటము ఉఫ్ 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 అనటం, అది ఇంకా వెలిగించాలి కానీ లైట్లు ఉఫ్ అనకూడదు. మనం వెలిగిపోతూ ఉండాలా. ఈరోజు మనం అనుకున్నటువంటి ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ఎందరో మహానుభావులు, మీకు ఎంత అదృష్టం. అటువంటి వాళ్ళ మహానుభావులందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ, ఆ దత్తుడి కృప కలగని ఈరోజు ఏమేమి హైందవ ధర్మం ఈ ఒక కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ, ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని, అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళని, మన యొక్క ప్రార్థన పరమాత్ముడికి వెళ్ళని అని మనమందరూ గ్రూప్గా ఎందుకు భగవంతుడిని స్మరణ చేయటం అంటే అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ ఈరోజు జై బోలో హనుమానుకి అని అంటూనే జై వీర హనుమానుకి ఇది 40 ఏళ్ళు ఉంటుంది ఈ శబ్దం అంతా కూడా. అటువంటి రికార్డ్ అయిపోయింది. అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం. కోల్పోకూడదు. మన హక్కును మనం సాధించుకోవాలా అని అంటూ, మన ధర్మాన్ని మనం పాలించుకుందాం అని అంటూ ఇప్పుడే 2 ప్రతిష్ఠ చేసుకొని వచ్చాను. మళ్ళీ ఇంకా 2 ప్రతిష్టలకు ఇప్పుడు బయలుదేరుతున్నా. మధ్యలో అంతరాయం కలిగించాను. చాలా మహాత్ములు మాట్లాడేటువంటి సందర్భం ఉన్నాయి. దానికన్నా ముందే నా మీద ప్రేమతో నాకు ఈ 2 నిమిషాలు కల్పించారు. మీ అందరికీ నేను దీవిస్తున్నా. దత్తుడి భగవంతుడు మీ అందరినీ మంచిగా చేయని, చల్లగా ఉండని. ఈ ఎండలో కూడా మీరు ఉన్నారంటే మీ ఎంత శ్రద్ధ మీకు అనేది బాగా తెలుస్తుంది. మరి వేదిక మీద ఉండేటువంటి మహాత్ములందరికీ కూడా చేయముకి అందరూ ఒక్క పని అందరూ నమస్కారం చేయండి. చేతులు పైకెత్తండి. అందరూ కూడా చేతులు పైకెత్తండి. వెంకటరమణ స్వామి గోవిందా ఆహా అని అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ వాళ్ళ ఆశీస్సులందరూ తీసుకుందాం. వాళ్ళ ఒక్కొక్క పలుకుని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం అని అంటూ
ఈ హైందవ ధర్మం, ఈ శంకారావం ఎట్లా వీళ్ళ కార్యక్రమం అనుకుంటున్నారో, వీళ్ళు అనుకున్నారు, సంకల్పం చేశారు, వీళ్లకు జయం కలగని, వాళ్ళకి కలిగితే నాకు కలిగినట్టే కదా జయం, అందరికీ జయం కలగని అని దత్తుణ్ణి నేను వేడుకుంటూ, ఆ జగన్మాతను వేడుకుంటూ, ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో ఉన్నాం మనం, అమ్మను వేడుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త.